హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను టమాటా తొక్కు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఇది చింతపండు తీసుకున్నాను. ఇది మొత్తం మనము చింతపండులో నారలు, గింజలు ఇవన్నీ ఏం లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అసలు వాటర్లో కడగద్దు, అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేస్తున్నాను. దాంట్లో మొత్తం నార, దాంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా తీసేసి ఇలా క్లీన్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. నేను 2 కేజీల టమాటాలు తీసుకున్నాను. అవి కూడా నేను క్లీన్ చేసి వాటర్ తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను టమాటాలు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను టమాటాలు కట్ చేస్తాను. అవి కూడా నేను 2 కేజీస్ తీసుకున్నాను టమాటాలు. 2 కేజీస్ టమాటాలకి 250 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను నేను. ఇలా ఫ్రెష్గా తీసుకు పెట్టుకోవాలి పక్కన. ఆ తర్వాత ఇది నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను కదా, ఇది టమాటాలు ఉన్నాయి కదండి, ఈ టమాటాలు మొత్తం ఫ్రెష్గా కడిగేసి ఇలా మనం అస్సలు వాటర్ తడి ఏముండొద్దు, వాటర్ తడి లేకుండా చూసుకోవాలి. మనము వాటర్ తడితోటి మనం అలా కట్ చేసామనుకో పచ్చడి మనకి నిలువుగా ఉండదండి, పాడైపోతుంది. ఇలా నేను కట్ చేస్తున్నాను. ముందు భాగము చివరి భాగం తీసేసుకోవాలి, ఎందుకంటే తొక్కు పాడవదండి. అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెనక సైడు ముందు భాగం కట్ చేసి ఇలా 4 భాగాలు చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ అలానే కట్ చేసి పెట్టుకొని అస్సలు తడి ఉండొద్దు, తడి లేకుండా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ నేను 2 కేజీస్ టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీ సైడ్ ఎలా చేసుకుంటారండి? మేమైతే ఇలా చేసుకుంటాము. కొంతమంది అయితే కట్ చేసి మనం సాల్ట్లో నానబెట్టేసి ఎండలో పెట్టేసి చేసుకుంటారు. మేము అలా చేయము. ఇలా అంటే అలా కూడా చేసుకుంటారు. ఇలా చేస్తే మనం ఎండలో పెట్టే అవసరం ఉండదు, 1 ఇయర్ పాటు నిలువగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఇలా మనము గిన్నె కూడా తీసి అది కూడా వాటర్ లేకుండా తుడిచేసి క్లీన్గా పక్కన దాంట్లో నేను అన్నీ కలుపుతానండి. ఇలా పక్కన పెట్టేసుకొని దాంట్లో మొత్తం నేను ఇప్పుడు కట్ చేశాను కదా టమాటాలు, ఇవి టమాటాలు మొత్తం వేసాను. నేను 2 కేజీ తీసుకున్నాను. ఈ టమాటాలు 2 కేజీ ఉన్నాయి. దీంట్లో నేను ఇప్పుడు దాంట్లో సాల్ట్, కారం అంటే మనం కొలతతోటి తీసుకోవాలి. కొలతతో తీసుకుంటేనే పచ్చడి అనేది పాడవది. నేను ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ తోటి నేను ఎంత సాల్ట్ తీసుకున్నానో అంత కారం వేస్తున్నాను. మనం కారం పట్టించిందైనా వేసుకోవచ్చు, ప్యాకెట్దైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మనము. నేనైతే ప్యాకెట్ వేస్తున్నాను. కొంచెము స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను అన్నీ ఈక్వల్గా వేస్తున్నాను. ఇలా నేను సాల్ట్ తర్వాత ఇక కారం తీసుకున్నాను. నాకు 2 స్పూన్స్ నేను ఎక్కువనే వేసాను. స్పైసీగా కావాలంటే ఎక్కువనే వేసాను. మా పాప పక్క నుంచి మమ్మీ ఇంకా 2 స్పూన్స్ వేయని అంటుంటే మళ్ళీ యాడ్ చేశానండి. దీంట్లో కొంచెం ధనియాలు, మెంతులు వేయాలి. మెంతులు వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కొద్దిగా వేసేయాలి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. మెంతులండి, ఇవి మెంతులు వేస్తున్నాను. పౌడర్ వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీకి పట్టేస్తాను కాబట్టి నేను అలానే వేస్తున్నాను మెంతులు. మీరు పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర పౌడరు, జీలకర్ర ఏదైనా వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని తర్వాత నేను లాస్ట్లో చింతపండు వేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన, ఈ చింతపండు కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం మిక్సీ వేయాలండి. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ 1.5 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మొత్తం మనం నానుతాయండి. చింతపండు, ఈ సాల్ట్ వేసాం కదా, ఇక చింతపండు ఇవన్నీ దీనికన్నీ పట్టేస్తుంది. పులుపు మొత్తము వాటర్ వచ్చేసి నానిపోతుంది. ఆ తర్వాత మనకి మిక్సీలో బాగా దంగుతుంది. ఎందుకంటే చింతపండు నానాలి కదా, మనం ఈ సాల్ట్ వేసాను కాబట్టి ఈ 1 అవర్ నానబెట్టాలా పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి పట్టుకొని
చేసుకోవాలి, మిక్సీకి పట్టుకోవాలండి. ఒకటేసారి కాకుండా మనము కొంచెం కొంచెం పట్టుకోవాలి, ఎందుకంటే ఒకటేసారి పడితే దంగదు కాబట్టి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మనము మిక్సీలో పట్టుకోవాలి. ఆ తర్వాత ఇది నేను పక్కన పెట్టేసి వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటాను. దీంట్లో వెల్లుల్లిపాయలు మనకి ఇష్టం అండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. కొన్ని దంచి వేసుకోవచ్చు, కొంచెం అలానే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. టమాటా తొక్కు కూడా చాలా బాగుంటుందండి చేసిన తర్వాత. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఇలా కలుపుతుంటే అప్పుడే స్మెల్ వచ్చేసి తినాలనిపించాలనిపిస్తుంది. ఇలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు టమాటా పచ్చడి రెడీ అవుతుందో తినేయాలా అని నోరు ఊరిపోతుంది. ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే మీ ఇష్టం అండి. నేనైతే ఒక గ్లాసు ఇందాక చూపించాను కదా, దాంట్లో కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఆ గ్లాసులకు కొంచెం తక్కువ పోసాను. ఆవాలు, జీలకర్ర ఇలా ఇవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో శనగపప్పు యాడ్ చేశాను కొంచెం అంతా పోపులో. శనగపప్పు తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత నేనైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చండి, బాగుంటుంది. అల్లం పేస్ట్ ఇష్టపడే వాళ్ళు అల్లం పేస్ట్ కూడా దీంట్లో పోపులో వేసుకోవచ్చు. కొంతమందికి అల్లం పేస్ట్ ఫ్లేవర్ నచ్చదు కదా, అందుకనే అంటున్నాను. ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి టమాటా పచ్చడి, అది మొత్తం మిక్సీలో పట్టేసి ఈ పోపులో వేయాలి. ఈ పోపు మనం మాడకుండా చూసుకోవాలండి. వెల్లుల్లిపాయలు మాడితే స్మెల్ బాగుండదు, అలా మాడకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం మనకి బ్రౌనిష్ కలర్ రాగానే నేను అల్లం పేస్ట్ వేసేసాను. అల్లం పేస్ట్ కొంచెం మనకి మగ్గలా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి, కలుపుతూనే ఉండాలా, లేకపోతే మనకి మాడిపోతుంది అల్లం పేస్టు. ఇలా మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయిన తర్వాత అల్లం పేస్టు తర్వాత మనము ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా టమాటాది, ఇది నానిందండి బాగా. టమాటా ఇవన్నీ నానయి ఇది మిక్సీలో పట్టాలి. 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా కొంచెం కొంచెం పట్టుకోవాలండి, లేకుంటే మనకి బయటకు వచ్చి చిత్తిపోతుంది. నాకు అలానే అయింది, అందుకనే చెప్తున్నాను. నేను ఇది ఒక 3 సార్లు పట్టానండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి మిక్సీలో. ఇగో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. వెంటనే పోపులో వేసేస్తున్నాను నేను రుబ్బుకొని. తర్వాత మళ్ళీ కొంచెం పడతాను. ఇలా పట్టుకుంటా మనం పోపులో వేసేసేయాలండి. ఇది పచ్చడి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటా మిక్సీలో ఇలా పక్కన మనము బాండీలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. ట్రై చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలానే అదే పక్కా కొలతలతో మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నేను మిక్సీలో పట్టుకుంటా, ఇక్కడ పక్కన మళ్ళీ నేను పచ్చడి కలుపుతున్నాను. ఇక్కడ కలుపుకుంటూనే నేను ఇక్కడ మిక్సీలో పడుతున్నాను, కలపాలనండి, లేకుంటే పక్కన కలపకుంటే అడుగంటుతుంది. మనము ఇది ఉడుకుతుంటే కూడా చిత్తుతుందండి, కొంచెం మనం ప్లేట్ పెట్టుకోవాలా, లేకుంటే బాగా చిత్తుతుంది. సన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలా, 1 అవర్ పాటు ఉడికించుకోవాలా. ఇది సన్న మంట మీద 1 అవర్ వరకు ఉడికించుకుంటేనే, సన్న మంట మీద ఒక 1 అవర్ పాటు ఇలా ఉడికించుకొనే ఉండాలండి. ఇది మనకు దగ్గర పడుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి చిత్తుతూ ఉంటుంది. కొంచెం మనం ప్లేట్ పెట్టేసుకోవాలండి, ఇలా అట్లానే వదిలేయద్దు. సైడ్గా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లేట్ పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో.
ఇంకా ఇలా మనము అలానే వదిలేయద్దు, కలుపుతూనే ఉండాలా, లేకపోతే మాడుతుందండి. ఒక 1 అవర్ పాటు 1.5 అవర్ పాటు ఉడుకుతూనే ఉండాలి. ఇది మనము ఇంట్లో పని చేసుకుంటూ ఒక పక్కన పెట్టేసుకొని ఇట్లా సన్నం మంట మీద కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఇది వేడి వేడిగా చాలా బాగుంటుందండి వేడన్నంలోకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడీ అయిపోయిందండి టమాటా పచ్చడి. ఈ పచ్చడి మనం వేడన్నంలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మీరే ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిని కామెంట్ చేయండి, ఎలా ఉంటుందో చెప్పండి నాకు. చూడండి ఎంత బాగుందో. నచ్చిందండి నా టమాటా పచ్చడి. నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.